ఢిల్లీ పెద్దలకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించే ప్రయత్నం చేయడం లేదు కానీ సహచరులు మిత్రుల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు వాళ్ళ చెవిలో వేస్తున్నారు. టీడీపీ కూటమి అంటే టీడీపీతో కలిసిన ఈ బీజేపీతో కలిసి ఉన్న ఈ టీడీపీ కూటమి చేస్తున్న ఈ పనులన్నీ కరెక్ట్ కాదని, ఈ వీళ్ళు చేసే ప్రతిదీ రేపు పొద్దున బీజేపీ ఓటు బ్యాంక్ కూడా చీలే పరిస్థితి ఉంటుందని, బీజేపీని కూడా తిట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని. చంద్రబాబు బీజేపీ అంతా ఒకటే, అంతా దొంగలే అనే కార్యక్రమం ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ నుంచి కూడా గట్టి మొట్టికాయలు కేంద్రం నుంచి కూడా రావాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి పెంచే దశ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే కూటమి ముందుగా చీలాలి, కూటమిలో విభేదాలు రావాలి, వీళ్ళు ఇరిగిపోవాలి. అంటే కూటమిలో గ్యాప్ అన్ఫిల్ అవుతున్న గ్యాప్ను ఫిల్ చేయాలి వైసీపీ. ఈ పనిలో భాగంగా కూడా ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా. ఇప్పటికే ఢిల్లీ బాసులు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గట్టిగా నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు రా బాబు, ఈయన ఈ మాట అంటే మాట మీదనే నిలబడుతున్నాడు. ఈ వ్యక్తి మాట కోసం ఎంత దూరమైనా పోతున్నాడు, మాట కోసం ఇచ్చిన మాట మొత్తం కూడా క్లారిటీగా అమలు చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ నాయకుడికి కూడా లేనంత అపార కీర్తి ప్రతిష్టత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తొందరగానే అందుకున్నాడు. కేవలం 10 సంవత్సరాల్లోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా తన పార్టీ నిలుపుకొని ఆయా రాష్ట్రంలో తనని ఢీ కొట్టాలంటే అన్ని పార్టీలు కలిస్తేనే ఢీ కొట్టే అవకాశం ఉంటుందేమో కానీ సింగిల్గా పోతే అసలు ఈ ఇష్యూయే లేదు, ఓడిపోతారు అనే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనతర ఈ జగను అని ఈరోజు ఢిల్లీ బాసులు కూడా మాట్లాడుకునేలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.